హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. తల్లికి వందనంకి సంబంధించి ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. అప్డేట్ చూసినట్టయితే తల్లికి వందనం డబ్బులు రాలేదా, చాలా సింపుల్, ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అంటూ అప్డేట్. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద ఈ నెల 12, 13 తేదీల్లో లక్షలాది తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. అయితే కొందరికి ఇప్పటికీ డబ్బులు రాకపోవడం చాలా మందిని కలవరపెట్టింది. అర్హత ఉన్న డబ్బులు రాకపోవడంతో మాకు డబ్బులెందుకు రాలేదు అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హులు మరియు అనర్హుల జాబితా ప్రదర్శించారు. డబ్బులు రాలేదని అనుకునేవారు తప్పక అక్కడికి వెళ్లి వారి పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బులు మీకు ఎందుకు రాలేకపోయాయి చూద్దాం. బ్యాంక్ డీటెయిల్స్ లో తప్పు ఉన్నా, తల్లి పేరు డేటాబేస్ లో లేకపోవడం, విద్యార్థి హాజరు 75% కంటే తక్కువగా ఉండటం, రేషన్ కార్డు లేకపోవడం లేదా తప్పు వివరాలు ఉండటం, దరఖాస్తు తప్పులు లేదా మ్యాపింగ్ లో లోపం. ఇప్పుడు రానివారు ఏం చేయాలో చూద్దాం. మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి. అర్హుల జాబితా చూసి మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి. డబ్బులు రాకపోతే ఫిర్యాదు ఫారం నింపి అందజేయండి. ఫిర్యాదుల స్వీకరణ తేదీలు చూసినట్టయితే జూన్ 16 నుంచి 20 వరకు మాత్రమే ఉంటుంది. జూన్ 21 నుంచి 28 వరకు ఫిర్యాదులను పరిశీలిస్తారు. తుది అర్హుల జాబితా జూన్ 30న, డబ్బులు జులై 5న ఖాతాల్లోకి జమ అవుతాయి. దరఖాస్తు చేసుకునే ముందు ఈ అర్హతలు ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. ఒకరికైనా రేషన్ కార్డు ఉండాలి. వ్యవసాయ భూమి మాగాణి 3 ఎకరాల లోపు, మెట్టు 10 ఎకరాల లోపు ఉండాలి. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు. కుటుంబంలో ఎవరికీ 4 చక్రాల వాహనం ఉండకూడదు. టాక్సీలు, ట్రాక్టర్లు మినహాయింపు ఉంది. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కాదు. పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది. విద్యార్థులు తప్పనిసరి గుర్తింపు పొందిన పాఠశాల లేదా జూనియర్ కాలేజీలో 1 నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి. 75% హాజరు తప్పనిసరి. ఐటీఐ, పాలిటెక్నిక్, IIITకి వర్తించదు. ఇక ఫిర్యాదులు సచివాలయంలో లేదా ఆన్లైన్లో ఇవ్వచ్చు. డబ్బులు రాలేదనిపిస్తే గ్రామ సచివాలయం వెళ్ళండి. మిగిలిన వారికి జూలై 5న డబ్బులు ఖాతాల్లోకి వస్తాయి. తల్లికి వందనం పథకం గురించి ఇంకా సందేహాలుంటే మీ గ్రామ సచివాలయంలో అధికారులను సంప్రదించండి. ఈ అవకాశం మిస్ కాకండి. మొత్తానికి ఇది అండి అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్టే ఉంటే వీడియోకి లైక్ చేసి మన తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.